అందరికీ హాయ్ అండి. మరి ఈరోజు అయితే నేనైతే సూరంపల్లి అయితే వర్క్ అయితే వచ్చామండి. అంటే నేను ఇక్కడ గన్నవరం చేసినప్పుడు ఇక్కడ మా తమ్ముడోళ్ళు అయితే మనం లాస్ట్ టైం మనం ఫ్రేములు చేసి రెడీ చేసి వెళ్ళిపోయాము. ఇంకా మా తమ్ముడోళ్ళు నేను గన్నవరంలో పని చేసినప్పుడు ఇక్కడైతే ఫ్రేములు అయితే బిగించారు. ఇంకా మాకు రాత్రి సెమీ క్రిస్మస్ అయ్యేసరికి మాకు రాత్రి 3 అయిపోయిందండి. అన్ని చదివేసరికి ఇవాళ పొద్దున్నే ఇంకా 9ంటికి లేచి రెడీ అయ్యి ఇంకా అయితే మనం అలాగే మన ఫ్రేములు బిగించారు. అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే ఫ్రేమ్ అయితే అది ఒకటి బిగించారు. నేనైతే ఫ్రేమ్లు తయారు చేసాము. చేసిన తర్వాత మా తమ్ముడని మా తమ్ముడికి ఇంకొక రెండు అప్పు చెప్పి ఇంకా వాళ్ళు అయితే ఈ ఫ్రేమ్లు అయితే బిగించారు అనమాట. దీనికి సంబంధించిన బీడింగ్ కూడా టేక్ బీడింగ్ ఇది మొత్తం టేక్ ఫ్రేమ్ అనమాట. దీనికైతే వుడ్ పాలిష్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఆ చివర వచ్చేసరికి మనకి డమ్మీలు చేసుకోవాలి, ఆ చివర ఈ చివర. దీంట్లో అయితే 2 ఫ్రేములు. ఈ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇదో ఫ్రేము, ఈ పైన ఫ్రేము. ఇటు పక్క వచ్చేసరికి డమ్మీ చేసుకోవడమేనండి. ఇంకోటి అయితే ఉంది. తర్వాత ఇదో కింద ఫ్రేము. ఇందులో అయితే 3 ఫ్రేములు అనమాట. ఇంకోటి బిగిస్తారు, బీడింగ్ కట్టేశారు, అయిపోయింది. ఇంకా కిచెన్ అనమాట దాన్ని. ఇదండి కిచెన్ అయితే. మొన్న బీడింగ్ అయితే తగ్గింది. ఈ ఫ్రేమ్కి అయితే ఇంకా పొద్దున్నే ఇంకా నేను మా ఫ్రెండ్ వెళ్ళి ఇంకా బీడింగ్లు అయితే తీసుకుని వచ్చా. సీతారాంపురం వెళ్ళి అవన్నీ కట్టించి సేమ్ ఇదే డిజైన్ చేయించానండి. అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇదికి అయితే కొడతాం. ఈ ఫ్రేమ్కి అయితే కొట్టాలి. ఈ ఫ్రేమ్ కింద కొట్టేసాం. రాగానే ఈ ఫ్రేమ్కి కూడా కొట్టేసాం అనమాట. ఈ 3 ఫ్రేమ్లకి అయితే మనం బీడింగ్ అయితే కొడుతున్నాము. ఇంకా షీట్లు కూడా ఆర్డర్ ఇచ్చాము. ఆ షీట్లు కూడా వచ్చేస్తున్నాయి. ఆటోలో వేసారంట. అవి అయితే మరి షీట్లు అయితే వస్తాయి. షీట్లు వస్తే మన షీట్లు అయితే డోర్లు అయితే కటింగ్ చేసేస్తాం. కొలతలు కూడా వచ్చేస్తాయి. మన బీడింగ్ కడితే ఏమైందంటే కొలతలు వస్తాయి అన్నమాట. ఇవ్వండి ఇలా మనం బార్డర్లు గీసుకొని ఇలా బార్డర్లు గీసుకుంటాం అనమాట. గీసుకొని వీటికి తగ్గ మనం కొలతలు తీసుకొని డోర్లు అయితే కట్ చేసేస్తాం. వీటికి సంబంధించిన డోర్లు అయితే సీట్లు అయితే వస్తాయి. ఇక దగ్గరలో అన్నారు. ఇక సీట్లు రాగానే షీట్లు అయితే కటింగ్ చేసేస్తాం. ఇంకైతే మరి మధ్యాహ్నం అయితే 4ంటికి అయితే షీట్లు అవి వచ్చాయి. 3 షీట్లు మొత్తం 9 షీట్లు తెప్పించాం. కిచెన్లోకి ఒక కలరు, బెడ్రూమ్లోకి అయితే ఒక కలరు. అవి అయితే డోర్లు అయితే మనం మొత్తం కట్ చేసాం అనమాట. ఇదిగోండి మొత్తం డోర్లు వచ్చి మనకి 51 డోర్లు వచ్చినాయండి మొత్తం దీంతో కలిపి. ఇది ఇక్కడ అనమాట. ఇది ఇలా వస్తుంది అనమాట. దీనికి మనకి పైన వచ్చేసరికి మనకి రన్నింగ్ అద్దాలు వస్తాయి. టోటల్గా వచ్చేసరికి మనకి ఏమో కిచెన్లోకి అండి ప్లెయిన్ అనమాట. పింక్ ఇది ఇండి పింక్ పైన ప్లెయిన్. ఇది ఏమో కిచెన్ పైన అటక పైకి బ్లూ అయితే వేసాము. కిందేమో పింక్ వాడాము. ఆపోజిట్గా ఒకే కలర్ కాకుండా 2 కలర్ వాడదామని అని చెప్పాను. ఇవి అయితే వేసాం అనమాట. ఏమో బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ మోడల్ అనమాట. ఇది వైలెట్ కలర్లో వస్తుందండి. బ్యాక్ సైడ్ ఏమో ఇలాగా స్కై కలర్లో ఉంటుంది. ఇదైతే మొత్తం మనం అయితే డోర్లు అయితే మొత్తం కట్ చేస్తాం. 9 షీట్లు అయిపోయినాయి. మనకి మిగిలిన ముక్క అయితే ఇది ఒక ముక్క అయితే మిగిలింది మనకి మొత్తానికి. ఈ పింక్ ముక్క అయితే ఒకటి మిగిలింది అనమాట. 4 ముక్క. ఇంకా రేపైతే ఏం చేస్తామంటే రేపు బొందులు అవి తెచ్చేసుకొని బొందులన్నీ సైడ్ ఇంచెస్ అన్ని కట్టేస్తాం. రేపు ఇంచెస్ కట్టేసి తర్వాత మనం డోర్లు అనేది బిగించేస్తాం అనమాట. ఇంకైతే మేము కూడా అయితే ఇంకా రెడీ అయిపోయామండి. ఇంకా అన్ని సామాన్లన్నీ సరివేసుకొని మొత్తం అంతా ఊడ్చేసి శుభ్రంగా మేమైతే రెడీ అయిపోయితే మేమైతే ఇంకా వెళ్ళేస్తామండి. ఇదండి ఈరోజు అయితే వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.